విలీనం సభను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న కాంగ్రెస్ చిరంజీవికి మరో జలకిచ్చింది. గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ హామీ నిలబెట్టుకోలేకపోయింది. సీనియర్ నేత కోటగిరికి ఎమ్మెల్సీ సీటు వచ్చినట్లేనని సంబరాలు చేసుకున్న చిరంజీవికి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు తెలిసొస్తున్నాయని పీఆర్పీలో కొందరు చెవులు కొరుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ మరోసారి కాంగ్రెస్ చేతిలో భంగపాటుకు గురైంది. కిరణ్ కు క్లీన్ చిట్ ఇవ్వడం, జగన్ ను విమర్శించడం నుండి కడప ప్రచారం వరకు చిరంజీవిని ఉపయోగించుకున్న కాంగ్రెస్ తాజాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో పీఆర్పీకి ఝలక్కిచ్చిందంటూ ఆ పార్టీ నేతలు లబోదిబోమంటున్నారు. ఎమ్మెల్యేల కోటాలో సి రామచంద్రేకు అవకాశమిచ్చిన కాంగ్రెస్ గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ ఇస్తామని ఢిల్లీ స్థాయిలో హామీ ఇవ్వడంతో పీఆర్పీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటుపై కాంగ్రెస్ హైకమాండ్ చిరంజీవికి ఖచ్చితమైన హామీ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ హామీ మేరకు చిరంజీవి పీఆర్పీ సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు పేరు కూడా సూచించారు. ఇక తాను ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని విద్యాధరరావు తన మిత్రులందరికీ చెప్పుకున్నారు కూడా. అయితే చివరి నిమిషంలో రాజ్భవన్ లిస్టులో పేర్లు మారిపోయాయి. కోటగిరి పేరు గల్లంతైంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలో పీఆర్పీకి సీటివ్వడం లేదన్న విషయం చిరంజీవికి గాని పీఆర్పీ నేతలకు గాని కాంగ్రెస్ చెప్పలేదని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిస్టులో కోటగిరి పేరు లేకపోవడంపై తమకు కాంగ్రెస్ పెద్దలు సమాచారం కూడా ఇవ్వలేదని పీఆర్పీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలో తమకిచ్చే పదవుల విషయంలో కూడా ఆందోళన కలుగుతోందని వారంటున్నారు. మొదట్లో కుదిరిన ఒప్పందం మేరకు 3 మంత్రి పదవులు ఇస్తారా, ఇచ్చినా ఎలాంటి శాఖలిస్తారోనన్న ఆందోళన పార్టీ నేతల్లో కనబడుతోంది. కడప ఉప ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్ సేవలను ఉపయోగించుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత ఎందుకనో మొహం చాటేస్తున్న సంగతిని పీఆర్పీ శ్రేణులు గమనించాయి. తమకు కూడా క్రమంగా కాంగ్రెస్ పై భ్రమలు తొలగిపోతున్నాయని వారంటున్నారు. విలీన ప్రక్రియ పూర్తి కాకుండానే కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయో తమ నేత చిరంజీవి కూడా అనుభవంలోకి వచ్చిందని నేతలు చెప్పుకుంటున్నారు. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.